ఓం నమో వెంకటేశాయ. తిరుమల తరువాయి భాగం శ్రద్ధగా వినాలండి, స్కిప్ చేయకుండా. పురాణాలలో వెంకటాచల మహత్యము. బ్రహ్మోత్తర ఖండ పురాణాలలో వెంకటాచల మహత్యము. కాశ్య దక్షిణ దేశే వై కచ్చిన తస్తి మహీధర వెంకటాద్రి ద్వితీఖ్యాతో విశ్వలోకేక సమ్మత శ్రీ వెంకటేతి యున్నామ మధ్యోవాచ వదన్నపి దేవానాం వందనీయత్వం యాతృక్ మహీధర. కాశీకి దక్షిణమున ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెంకటాద్రి అను పర్వతం ఒకటి కలదు. పేరు ఉచ్చరించిన మాత్రమునని పవిత్రతను చేకూర్చు మహత్యము ఈ పర్వతమునకు కలదు. ఆ పర్వతమును 66 కోట్ల తీర్థములు కలవు. ఆ తీర్థములన్నీ అన్ని పాపములను నశింపచేయును. కలవుతూ భారతే వర్షే మానుషం జన్మ దుర్లభం తతో వెంకటాయాత్ర తు దుర్లభ సుకృతం వినా. కలియుగమున భరతవర్షమున మనుష్య జన్మ దుర్లభము, అందును వెంకటాచల యాత్ర మిక్కిలి దుర్లభము. భవిష్యోత్తర పురాణాలలో వెంకటాచల మహత్యము కాలక్షేపార్థము సహే కర్మణా బంధనం నహి చిరంతగ్నేకం క్షేత్రేగా ముక్తి పాత్ర ముదాహృతం. ఈ పర్వతమున కర్మలు కాలక్షేపము కొరకు ఆచరించినను, వేడుకకై చేసినను అవి బంధ హేతువులు కానీరవు. ప్రాచీన క్షేత్రములలోనిది మోక్షమును సంగునది చెప్పబడినది. యావత్ వెంకటానాయకస్య శిఖర ప్రాప్తిర్న వై యోగీనాం తావజ్జన్మ జరాది దుఃఖ దుర్నిలయ సంసార కోలాహల. బ్రహ్మాండాత పరిబ్రహ్మ కృత మహాపుణ్యాఘ చంద్రోదయే సత్సంగామృత సేవన హరిమయే ప్రీతిర్భవేత్ వెంకట. శ్రీ వెంకటేశ్వర స్వామికి నివాసమైన వెంకటాచల క్షేత్రం సేవించినంత వరకు ఎంత మహాయోగులైన వారి జన్మ సఫలం కాదు. పుణ్యరాశి పరిపక్వమైనప్పుడే ఈ దివ్యక్షేత్ర సేవా భాగ్యం కలుగుతుంది. భవిష్యోత్తర పురాణాలలో రహస్యాధ్యాయంన కూడా వరాహస్వామికి, శ్రీనివాసునికి వెంకటాచలమి వైకుంఠమని చెప్పబడినది. సహగతం వరమిదం శ్రీ వెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞాన వరాహమూర్తి హరినా భూమ్యా సహధిష్ఠితం లక్ష్మ్యా అలింగిత రూపమధ్య సగుణం కళ్యాణమాస్తే దదత్. శ్రేష్టమగు శ్రీ వెంకటాచలము వైకుంఠముతో సహా భూలోకమునకు వచ్చినది. వైకుంఠ స్థాన శేషాద్రి ప్రాప్తి రూపం మహత్ఫలం. అహం గోప్యా మిదం వేద్మి శుకో వేత్తిన చాపర. రెండవ వైకుంఠ మనరగు శేషాచలమును పొందగలుగుటయను గొప్ప ఫలము మీకు కైవసమైనదని నేనే దీనిని అతి రహస్యముగా తెలుసుకున్నాను. శుకయోగేంద్రుడు తప్ప అన్యులు ఈ రహస్యము నెరుంగరని సూతుల వారు శౌనకాది మునులకు తెలియజేసిరి. ఆ రాయి కాని వికటే గరిం గచ్చ సదన్వే స్థిరం బిటిస్యాం సత్వభిస్తే బిష్టాం చాత. వెంకటగిరికి వెళ్ళి శ్రీనివాసుని దర్శించి ప్రార్థించి నీ కోరికలు నెరవేర్చుకొనుము అని భావము. ఇదే విషయము భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.